ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పల్లె అన్న తేడా లేకుండా ప్రజలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ ప్రజలకు గ్రామీణ ప్రాంతంలో జరిగే సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది జేపీఎన్సీ కళాశాల యాజమాన్యం. జయప్రకాష్ నగర్ పేరిట ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల భాగంగా మనం చూస్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు కూడా పూర్తి స్థాయిలో ఎలా జరుగుతాయి, గ్రామీణ ప్రాంతాల్లో చేసుకుని ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. జేపీఎన్సీ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓవైపు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజల్లో కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో జేపీఎన్సీ కళాశాలలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి సంబరాలను కూడా ఇక్కడ సృష్టించారు. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా జరుగుతాయి, భోగి మంటలు తో పాటు అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్ గారు మనతో పాటు అన్ని తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాలు మీ ప్రాంగణంలో ఘనంగా జరుగుతున్న నేపథ్యం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటాయి, సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయని కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, దీని ఉద్దేశం ఏంటి? మొట్టమొదట హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అనేది న్యూ ఇయర్ క్యాలెండర్ స్టార్ట్ అయినాక డేట్స్ మీద వచ్చే ఏకైక పండుగ. మిగిలినవన్నీ తిథులు నక్షత్రాల ప్రకారం మన పండుగలు ఒక నెల 15 రోజులు ముందుకు అవుతాయి. ఇది తెలుగు ప్రజలు ఎవరు ఏ దేశంలో ఉన్నా కూడా అత్యంత ఘనంగా చేసుకునే పండుగ. దీంట్లో ప్రత్యేకత అంటే పూజలు తక్కువ, సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. వేరే పండుగలేవో పూజలకు సంబంధించినవి. దీంట్లో మేము గత 5 సంవత్సరాల నుంచి పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలని ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. దీని ఏంటంటే ఒరిజినల్ గ్రామీణ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రాంగణంలో జయప్రకాష్ నగరంగా ఒక విలేజ్ని సృష్టించినాం. దీంట్లో మొట్టమొదట ఒక విలేజ్కి ఉండాల్సింది ఒక గుడి, ఒక బడి, తర్వాత వ్యవసాయ క్షేత్రమైన నారుమడులు, అదేవిధంగా ఈ ఆ రోజుల్లో 40-50 సంవత్సరాల క్రితం ఉన్నట్టు గుడిసెలు, అదేవిధంగా ఈ పశు సంపద కొరకు ఆవులు, పశువులను పెట్టడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత గంగిరెద్దుల విన్యాసాలు, రెండవ ప్రత్యేకత విద్యార్థులందరూ కూడా గాలిపటాలు ఎగరవేయడం, మూడవ ప్రత్యేకత విద్యార్థినులందరూ కూడా శ్రద్ధతో ముగ్గుల పోటీలో పాల్గొని వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఈ కళాశాలలు ఎందుకు నిలిచిన విద్యార్థులకు ఈ విషయాలన్నీ తెలియాలని, రాబోయే రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. మనతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మన జబర్దస్త్ ఫేమ్ సునామీ సుధాకర్. చెప్పండి, మీరు ఈ కార్యక్రమంకి హాజరయ్యారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అలాగే మహబూబ్నగర్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి అందరికీ హ్యాపీ సంక్రాంతి, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో చాలా హ్యాపీగా ఉంది. జేపీఎన్సీ ఇంజనీరింగ్ కాలేజ్కి నేను వచ్చాను, రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఇన్వైట్ చేశారు. ఇక్కడ సంక్రాంతి సంబరాలు మాత్రం చాలా 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 అద్భుతంగా చేస్తున్నారు. మన పాత రోజులు మాత్రం మ్యాక్సిమం గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడునే రాబోయే రోజుల్లో మన పండుగలు కొంతమంది మర్చిపోతున్నారు. ముఖ్యంగా వచ్చే జనరేషన్ మాత్రం ఇప్పుడు ఈ మొబైల్ సంస్కృతి వచ్చిన తర్వాత ఇంట్లో అమ్మని కానీ అక్కని కానీ చెల్లెలు కానీ అందరు పలకరింపులు మాత్రం మ్యాక్సిమం తగ్గిపోతున్నాయి. ఈ మొబైల్ సంస్కృతి పండుగ రోజున అలా పక్కనట్టేసి అందరం సరదాగా సంక్రాంతి పండుగని మనం నిర్వహించుకుందాం. సో సంక్రాంతి పండుగ అంటే ఎంత హ్యాపీ కూడా తెలుసు కదండి. గంగిరెద్దులు కానీ, ముగ్గులు కానివ్వండి, అలాగే గొబ్బెమ్మలు కానివ్వండి, అలాగే తర్వాత గాలిపటాలు కానీ, ఇలా గాలిపటాలు నేను ప్రోగ్రామ్స్ కూడా ఈ గాలిపటాల చేసే ఐటమ్ కూడా గాలిపటాలు మన సంక్రాంతి పండుగ నుంచి వచ్చిందండి. సో నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కార్యక్రమం రావడం. సో ఫ్యూచర్లో మాత్రం దయచేసి ఈ పండుగ సంక్రాంతి కాదండి, దసరా కానీ, దీపావళి కానీ, అలాగే ఏ పండుగ అయినా మన పండుగలు మన సంస్కృతిని మనం అందరం కాపాడుకుందాం. ముఖ్యంగా మన వచ్చే జనరేషన్ మాత్రం ఈ మొబైల్ సంస్కృతి తీసేసి పండుగను మాత్రం దృష్టిలో పెట్టుకొని చేద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ అదిదాస్ గెటప్తో కూడా విద్యార్థి ఉన్నాడు, ఏమనిపిస్తుంది బాబు ఈ పండుగ ఫెస్టివల్ మీరు అదిదాస్ గెటప్ వేసింది, ఏమనిపిస్తుంది? సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఈ గెటప్ వేసినందుకు. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా ఆనందపడే వాళ్ళం వాళ్ళు వచ్చినందుకు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు కనిపించడం లేదు, చాలా బాధాకరంగా ఉంది. గెటప్ చూసేమంటే ఇన్స్పైర్ అవుతారంటారా? ఒక్కటి ఇన్స్పైర్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటున్నా.
చూస్తున్నాం మనము జేపీఎస్సీ కళాశాల ప్రాంగణంలో ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి కూడా ఎలా ఏర్పాటు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుగుతుంటాయి. ఓవైపు గంగురెద్దులు, అలాగే మరో దిక్కు హరిదాసు వేషధారంతో కూడా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో చాలా తగ్గిపోయిన నేపథ్యంలో మరొకసారి సంక్రాంతి పండుగను పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఉన్నటువంటి జనరేషన్ కూడా, కొత్త జనరేషన్ కూడా పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యార్థుల నుంచి కూడా అనూహ్యంగా స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేపట్టాలని చెప్పి చాలా మంది నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు నందాచారి, HM TV, మహబూబ్ నగర్.